విద్యతోనే సామాజిక చైతన్యం వస్తుందని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బుధవారం మండలం కేంద్రమైన దుర్గిలో కస్తూరి బాలికల గిరిజన విద్యాలయంలో 1.55 కోట్లతో కస్తూర్బా గాంధీ పాఠశాలల నందు నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, వసతి గృహ అదనపు గదులను ఎంపీ లావు, ఎమ్మెల్యే జోలకంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. విద్యాలయాల్లో అదనపు గదులు, మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన విద్య విషయంలో మంత్రి నారా లోకేష్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంలో చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని వివరించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తున్నామని వెల్లడించారు. రానున్న రోజులు విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలను ప్రజలు చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, తహసీల్దార్ వరకుమార్, ఎంపీటీఓ సుగుణ, ఎంఈఓలు బెంజమిన్, పేరువాల రమేష్ బాబు, ఆకుల ఆశాజ్యోతి, టీచర్స్, కూటమి పార్టీల నాయకులు దారు నాయక్, ఎంపీపీ సునీత సాయి శంకర్, యార్డ్ చైర్మన్ లింగ బ్రహ్మయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోపల బండి బాబాయ్, లోపలికి బండి. తీసా దానికి సెపరేట్ డై స్కూల్ లేదు. అంటే రెండు స్కూల్కి డై